నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలకు, సోషల్ మీడియా దిగ్గజాలకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక కఠినమైన హెచ్చరిక జారీ చేసింది. బాలల భద్రతను దృష్టిలో ఉంచుకుని 16 ఏళ్లలోపు వినియోగదారులను తమ ప్లాట్ఫామ్ల నుంచి తొలగించాలని ఆదేశిస్తూ ఆసీస్ పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించింది. ఈ నిబంధనలను పాటించడానికి 2025 డిసెంబర్ 10 వరకు గడువు ఇవ్వబడింది. నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు తప్పవు. ఈ కఠిన నిర్ణయంపై మెటా, టిక్ టాక్ వంటి సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లక్షలాది మంది యూజర్లను తొలగించాలని ఈ సవాల్ను సోషల్ మీడియా సంస్థలు ఎలా ఎదుర్కొనున్నాయి? పిల్లలను ఆన్లైన్ ప్రమాదాల నుంచి రక్షించాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రపంచంలోని అత్యంత కఠినమైన సోషల్ మీడియా నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, టిక్ టాక్, ఫేస్బుక్ వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో 16 ఏళ్లలోపు వినియోగదారులను పూర్తిగా తొలగించాలని ఆసీస్ పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించింది. నిబంధనలను పాటించడానికి 2025 డిసెంబర్ 10వ తేదీ వరకు గడువు విధించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే టెక్ కంపెనీలపై భారీ జరిమానాలు విధించబడతాయి. ఈ నిర్ణయాన్ని తాము తప్పక పాటిస్తామని మెటా, టిక్ టాక్, స్నాప్చాట్ వంటి దిగ్గజ సంస్థలు ప్రకటించాయి. అయితే చట్టానికి కట్టుబడి ఉన్నప్పటికీ దీనిని ఆచరణలో సమర్థవంతంగా అమలు చేయడం చాలా కష్టమని సోషల్ మీడియా సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. మెటా పాలసీ డైరెక్టర్ మియా గార్లిక్ మాట్లాడుతూ, డిసెంబర్ 10 నాటికి లక్షలాది మంది 16 ఏళ్లలోపు యూజర్లను ఖచ్చితంగా గుర్తించి వారిని తొలగించడం అనేది చాలా పెద్ద సవాలుతో కూడిన పని అని, వయసు ధృవీకరణ సమస్య అంత ఈజీగా పరిష్కారం కాదని వెల్లడించారు. ఈ వయసు నిషేధం తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని టిక్ టాక్ ఆస్ట్రేలియా పాలసీ లీడ్ ఎల్లా వుడ్స్ జాయిస్ ప్రకటించారు. 16 ఏళ్లలోపు వారిపై సోషల్ మీడియాలో నిషేధం విధించడం అనేది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన నిర్ణయంగా టెక్ కంపెనీలు విమర్శిస్తున్నాయి. లక్షలాది మంది యూజర్లను తొలగించడం, వయసు ధృవీకరణను పకడ్బందీగా అమలు చేయడం అనే ఈ సవాల్ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఎలా అధిగమిస్తాయో వేచి చూడాలి.